హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ హాయ్ రే హాయ్ ఏం మా బావ అక్కడ కూర్చోన్నాడు ఏందో దీర్ఘంగా ఆలోచిస్తానాడా ఏం బావా ఇంత దీర్ఘంగా ఆలోచిస్తాడవా కార్పొరేట్ స్కూల్లో జాబ్ వచ్చింది మంచి శాలరీ ఎందుకు ఇలా ఆలోచిస్తాడు అయ్యో ఆలోచన అంటే ఎలా నా కూతురు స్కూల్కి చేర్పిస్తే ఆ బుక్కులంట అంట అదంట ఇదంట అని చెప్పేసి ₹1,00,000 ఖర్చు నా కూతురికే వస్తుంది. ఇంక నాకు వచ్చే శాలరీ ఏంటికి సాలుతుంది చెప్పప్ప. మరెందుకు ఇంత ఆలోచిస్తానవా? కాదు బాబా, కార్పొరేట్ స్కూల్లో నాకు జాబ్ అంటావు, నా శాలరీ ఎంత వస్తుంది దానికేం తెలుసా? వస్తా అంటుంది ఒక 40-50 వేలు వస్తా అంటుంది. ఏంది 40-50 వేల? సిటీలోనే హీరో ఇంక ఈ టౌన్లో యాడిస్తాడు చెప్పు? యాదో 15-18 వేలు ఇస్తాడు. నీకు 15-18 వేలు అంటాండవు, రెంటు ఈఎంఐలు పిల్లల ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే ఇంకా నువ్వే అప్పచేయాల్సి వస్తుంది బాబు. కరెక్ట్ నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నమ్ముతావో లేదో బావా, క్లాస్లో 30-40 మంది జనం ఉంటే ఒకరికి కెట్టే స్కూల్ ఫీజు శాలరీ. అట్లే